హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సిబి లక్కీ వ్లాగ్స్. ఈరోజు మనం తాలింపు అన్నం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. దానికోసం ఒక కడాయి తీసుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్, ఆవాలు, పచ్చనిపప్పు, మినప్పప్పు, జీలకర్ర, అలాగే పల్లీలు కూడా యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో ఉంచుకొని మనం ఇవి ఫ్రై చేసుకుందాం. మాడిపోకుండా లో ఫ్లేమ్లో ఉంచుకొని లాస్ట్ వరకు ఫ్రై చేసుకుందాం. ఇవి వేగేలోపు మనం పచ్చిమిర్చి, ఆనియన్, టమాటో ఇవి ప్రిపేర్ చేసుకుందాం. ఇవి కాస్త వేగిన తర్వాత పచ్చిమిర్చిని కూడా ఇందులో యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇవి కాస్త వేగిన తర్వాత కరివేపాకు, అలాగే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టమోటాను కూడా యాడ్ చేసుకుందాం. తర్వాత ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకుందాం. ఈ ఆనియన్స్ కాస్త కలర్ చేంజ్ అయ్యే వరకు మనం ఫ్రై చేసుకుందాం. ఆనియన్స్ తొందరగా వేగడానికి కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసుకుందాం. ఇలా ఇవంతా వేగిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా పసుపు కూడా యాడ్ చేసుకుందాం. ఇవంతా లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఫ్రై చేసుకుందాం. ఇవంతా బాగా వేగిన తర్వాత పైకి ఆయిల్ వచ్చే వరకు మనం వీటిని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకుందాం. ఇలా ఆయిల్ అంతా సపరేట్ అయిన తర్వాత లాస్ట్లో ఇంకా దించుకునే ముందుగా మనం ఇంగువ కొంచెం యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అండి. తర్వాత చల్లారి పెట్టుకున్న అన్నంని ఇందులో యాడ్ చేసుకొని మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకుందాం. ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత సాల్ట్ ఏమైనా తక్కువ ఉంటే ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు. అంతే అండి, ఎంతో ఈజీగా తాలింపు అన్నం రెడీ. మనకి ఏ టిఫిన్ చేసుకోవాలో తెలియనప్పుడు, ఇంట్లో కూరగాయలు ఏం లేనప్పుడు ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సిబి లక్కీ వ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.